హై వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చాక దేని గురించి అంటే పైథాన్ లైఫ్ అనేది హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే, సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మనము ఎట్లాంటి హైరింగ్ స్టార్ట్ చేసినాము అండ్ జాబ్ రోల్ ఏంటిది అండ్ అదేవిధంగా మీకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అండ్ మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుందో ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ దాకా చూడండి. సో పైథాన్ లైఫ్ అనేది హైరింగ్ స్టార్ట్ చేసిందని చెప్పాను కదా. సో జాబ్ రోల్ వచ్చేసరికి BDA, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. ఓకే, సో ఈ యొక్క రోలు మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే, మీరు మంచి కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి ఫస్ట్ థింగ్. సో కమ్యూనికేషన్ వచ్చి ఉంటే మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదైతే డైలీ రొటీన్ మీద ఏవైతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారో అలానే ఉంటుంది మొత్తం వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. కానీ మీకు లిటిల్ బిట్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు తెలుగు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, మీకు కాల్స్ డేటా ఉంటుంది. సో ఆ కాల్స్ డేటా నుంచి కాల్ చేసి సో కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సో మీరు ఆ కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ యొక్క ఆ లీడ్కి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ సెండ్ చేసి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇది మెయిన్ ఒక వర్క్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పాను కదా. సో దీని గురించి ఇంకా డెప్త్కి వెళ్ళినట్లయితే జాబ్ వచ్చేసరికి మీకు హైదరాబాద్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ కూడా ఆఫ్లైనే ఉంటుంది. సో మీరు రెజ్యూమే తీసుకొని మీ యొక్క ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని రావచ్చు. ఓకే, అయితే ఇక్కడికి వచ్చి మీరు మీ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పాను కాబట్టి మీకు ఇది పక్కాగా వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. సో మీరు డైలీ ఆఫీస్కి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరికైతే ఈ BDA రోల్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయండి అంటే, నేను డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ ఇచ్చిన అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చా చూడండి. ఈ నెంబర్కి మీరు మీ యొక్క రెజ్యూమే అనేది సెండ్ చేయండి, లేటెస్ట్ రెజ్యూమే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. సో మీరు ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ అంత ఐడియా లేకపోయినా పర్లేదు, ఇక్కడ రండి, మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత చూద్దాం. ఓకేనా, సో మీకు ఎవరికైనా ఈ యొక్క జాబ్ రోల్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నా అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనుకున్నా కూడా ఇమీడియట్గా షేర్ చేయండి. ఆపర్చునిటీ ఒకటేసారి వస్తుంది, ఎవరు కూడా మిస్ అవ్వకండి.